చిన్నది ఎందుకంటే ఆ టవర్ కింద పంటలు పండువా అని పండుతాయి నేను చెప్తాను. ఇప్పుడు నాకు 72 ఏళ్ళు అనుభవం. 72 ఏళ్ళు నేను చూస్తాండా. ఈ కరెంటు అదంటే హైట్ పోయినది, ఇది కింద పోతాను కదా, ఇది అబ్జెక్షన్ చేయాలి కదా. అవును, దీనికి ఏం లేదంట, దానికి అబ్జెక్షన్ ఏంటి చేయాలి, చేయకూడదాయా? ఇంకా ఎక్కడెక్కడో పోవాలా కదా కరెంటు. అందరికి కావాలా? అందరికీ కావాలి. ప్రతి ఒక్కరికి రైతు కొనేవానికి అంతా కరెంటు సప్లై అవుతాడు. కొంతమందికి అంటే కరెంటు ఉన్నోడు పంట తీస్తాడు, బోర్లు వేసినోడు పంట తీస్తాడు, ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఉత్త భూమి బోర్లు వేసుకునేకి లేదు, కరెంటు విక్కుండేకి లేదు, ఎట్లా రైతు బతికేది? ఇప్పుడు నీళ్ళు ఏమైనా బోర్ వేసి పడతాయా? పడతాయి. ఏడా ఆడ దాని కింద బోర్ కింద, టవర్ కింద పడతాయి. బోర్ నీళ్ళు ఉంటే బోర్ పడతాయి. నీళ్ళు లేకపోతే ఏడ నుంచి పడతాయి? టవర్ కింద నీళ్ళు ఉంటే టవర్ కింద పడతాయి నీళ్ళు. టవర్ కింద నీళ్ళు లేకపోతే ఎక్కడి నుండి వస్తాయి నీకు? గంగమ్మ తల్లి రాడు. ఇప్పుడు రైతులు వేస్తా ఉన్నారు, 10 ఒక్క వేసిన కల్లా నీకు బోర్లు దండిగా పడుతున్నాయి నీళ్ళు. అవును, పేలూరు అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా మామిడి చెట్లు కూడా పండుతాయి. పంటలు పండుతాయి. ఏడా టవర్ కింద మామిడి చెట్లు అయినా మరి ఇప్పుడు నాటి చెట్లు ఉన్నాయి దాని కింద. అది కూడా మేము కవిలికి తీసుకున్నాం. మీదేనా అది? కాదు, ఇక చెగలదే మేము కవిలికి తీసుకున్నాం. మీరే చేస్తున్నారు ఇప్పుడు? పండిస్తున్నావు? పండిస్తాను. ఈ చెట్లు అయితే పండుతాయి. ఏమి ఇబ్బంది లేదు. ఈ దీనికి ఇబ్బంది లేదు, దానికి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. దానికంటే టోకన్ లేదు. ఏదో కరెంట్ వస్తుంది అంటారు. ఎట్లొస్తుందా? ఎట్లొస్తుంది చెప్పండి మీరు? అందుకు గురించి ఏం దానికి సంబంధం లేదు. అది పైన పోతుంది తీగలు, కింద నీకు ఆబ్జర్వేషన్ చేస్తుంది, చేయదు కదా నీకు. ఏ ఊరు మీది? నాది నాట్ల. ఏం పేరు మీ పేరు? నా పేరు రాముడు.